మా ఇంట్లో 2 బకరాలు ఉన్నాయిలే, రాము రాజీ అని. వాళ్ళిద్దరున్నంత కాలం అసలు ఆ ఇంట్లో నుంచి రహస్యాలు రాబట్టం నాకేమీ కష్టం కాదు. వాళ్ళ ద్వారా రాబట్టానమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాననే నీతో, ఎందుకంటే లోపల ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్లో. అదే అవుట్లెట్ ఉండాలి కదా, ఎవరో ఒకరితో పంచుకుంటే గనక చల్లారదని నీతో పంచుకున్నా. ఎన్నందుకు థ్యాంక్స్. కావాలంటే లాస్ట్లో ఇంకో రూపాయి వేస్తా, ఓకే? ఫోన్ మోగుతుంది. ఇది ఫోన్ రింగు కాదు, నా విజయ శంకరావు. హలో హలో, ఎవరు? నేను బాబు. నేనేంటి గుప్త సమాచారాలు చేరేసే సూత్రాలు మానేసి నా గొంతుతో నేను మాట్లాడి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను? ఇలా కాదు. హలో, నేనెవరో మీకు తెలియనక్కర్లేదు. మీ శ్రేయోభిలాషినని తెలిస్తే చాలు. ఈ శ్రేయోభిలాషి కాల్స్ 90ల్లో కాలర్ ఐడి కనిపెట్టిన తర్వాత ఇలాంటి కాల్స్ ఫినిష్ అయిపోయాయి అనుకున్నాను. ఈ కాలంలో కూడా చేస్తున్నారన్నమాట. చెప్పు. చెప్పా? ఏమయ్యా, పెద్దాన్నని కొంచెం కూడా గౌరవం లేకుండా చెప్పు. గుడ్. నాకంటే పెద్దవాడవని క్లూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వామ్ము, ఈడు ఆవిలించకుండానే ఆవల దూరంలో ఉండి పేగులన్నీ లెక్కేసేలా ఉన్నాడుగా. లాభం లేదు, ఈడితో ఎక్స్ట్రాలు మాట్లాడకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేయాలి. హలో. వారిని ఫోన్ పెట్టేసేటంటి. ఇంకో రూపాయి లేదనుకున్నావా? హలో. ఏంటే అట్టా ఫోన్ పెట్టేసేయండి మర్యాద లేకుండా. లేకపోతే నీ మైండ్ వాయిస్లో అయ్యేదాకా లైన్లో ఉండాలా? ఎప్పటికైనా విషయం ఏంటో చెప్పు, లేకపోతే అవును డైరెక్ట్గా చెప్పేస్తాను. ఫోన్ పెట్టామాక. నువ్వు చేసుకోబోయే పిల్ల అదే చిలాసౌ వజ్రపాటి పద్మ. తన ఫ్యామిలీ హిస్టరీ మొత్తం నీకు తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంత మంచిది కాదే. అదే ఆ పిల్ల మేనత్తుందే, కళ్యాణి ఓ ఫారెనర్తో లేచిపోయింది. ఇక పిల్లకి మేనత్త పోలికలు వస్తాయో లేదో ఎవరు చెప్తారు చెప్పు? పైగా మేనమావ పోలికలు మేనత్త పోలికలు పిల్లలకు వస్తాయంటారు, మరి పెద్దోళ్ళు చెప్తుంటారు. అంతేనా? దీనికోసమేనా నాకు 2 సార్లు ఫోన్ చేసింది? ఇంతేనా? నువ్వు నా శ్రేయోభిలాషివి కాదు, కానీ వజ్రపాటి వాళ్ళకి అశ్రేయోభిలాషిలా ఉన్నావు. చూడు, ఇలాంటి చచ్చుపుచ్చే ఇన్ఫర్మేషన్ కాదు. ఏదైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. అంతవరకు నేనే నీకో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వజ్రపాటి ఇంటి వెనుక రోజూ ఓ కారు ఉంటుంది, చూసారా? మా ఇంటి వెనక? మీ ఇల్లా? అయితే నువ్వు ఇంటి దొంగవన్నమాట. వామ్ము, లైన్లో ఉంటే ఇంకేం విషయాలు లాగుతాడో ఏంటో. అసలే ఈడు ఐఫోన్లో ఉన్నాడు, నేను ఇంకా ల్యాండ్ లైన్ దగ్గరే ఉన్నాను. వామ్ము. హలో భాషా. సూర్యబాబు, లీలావతి గారిని కాలేజ్ దగ్గర పికప్ చేసుకొని ఆఫీస్ దగ్గరికి వస్తున్నాను. త్వరగా వచ్చి నేను బయట వెయిట్ చేస్తున్నాను.
బాయ్ సార్. బాయ్. వీళ్ళు చూసావా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో వీళ్ళిద్దరూ. మనకేం తెలియదు అనుకుంటున్నారు. ఆ బుగ్గ మీద అంత పెద్ద అచ్చుంటే ఎవరికి మాత్రం తెలియదు. పదవే. రేయ్ ఏంటి? ఏం లేదు సార్. ఏంటి లీలావతి, నీ అటెండెన్స్ ఇంప్రూవ్ అయిందా? రోజు కాలేజీకి వెళ్తున్నావు కదా, ఈసారి మార్క్స్ బాగా వస్తాయా? భాష కారపు వదినా. వదినా రా, మనం కార్లో వెళ్దాం. నేను ఇంటికి వెళ్తున్నాను. రా. బట్ లిల్లీ, అది కాదు. రా వదినా. ఏమైంది వదినా? అమ్మో, సూర్య సార్ ఉన్నారు. నేను కార్ ఎక్కను. అన్నయ్యని బాస్ కింద ఫీల్ అవుతున్నావా? అంటే బాస్ ఏం చెప్తే అది చేయాలి కదా. అన్నయ్య, వదిన్ని కార్ ఎక్కమని ఆర్డర్ ఇవ్వు. చెప్తే సరిపోతుందంటున్నా, లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసివ్వాలా? రా వదినా ప్లీజ్. అసలే నేను క్లాసెస్కి వెళ్ళి అలసిపోయాను. ప్లీజ్ నువ్వు రావా? వస్తాను, కానీ ఒక కండిషన్. నేను ఎక్కడున్నా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే సూర్య సార్ ఏమీ అనకూడదు. ఎందుకంటే సూర్య సార్ దగ్గరుంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. ఏం కాదు, రా వదినా. కాదు లిల్లీ, నేను నడుచుకుంటూ వెళ్తే హ్యాపీగా నాకెలా కావాలంటే అలా వెళ్తాను. ఫ్రీగా మాట్లాడుకుంటాను. నాకు అలా సైలెంట్గా కూర్చోవడం నచ్చదు. నేను నడుచుకుంటూ వెళ్తాను లిల్లీ. అబ్బా ప్లీజ్ వదినా, రమ్మని చెప్తున్నాను కదా. రా, ఎక్కు, కారెక్కు. సరే.
నా ఇంటెనకున్న మిస్టరీ గురించి నిన్నగాక మొన్న వచ్చినోడు ఎవడో నాకు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు. హె, నేనేదో కళ్యాణి గురించి చెప్పి పెద్ద సంచలనం చేద్దాం అనుకున్నాను. వాడే నాకు పెద్ద జలక్కిచ్చాడే. అసలు ఇంతకీ ఈ ఇంటెనక కారేంటి, ఆ కారులో కథ ఏంటి? తెలుసుకుంటా. బ్రదర్, నీ లవ్వర్ని నేను ఎగరేసుకుపోతుంటే నీకెలా ఉంది? ఇంకొక్కసారి నీ లవ్వర్ గాడితో నిన్ను చూశానా, మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. ఆ రోజు పద్మం చూడడానికి వచ్చినప్పుడు గొడవ చేసింది ఇతనే కదా? ఆ, ఖచ్చితంగా ఇతనే. అమ్మో, ఈయనకు అస్సలు కనపడకూడదు. ఇదేంటి, ఎవరూ లేరే? ఉన్నాడు, ఎవడో ఒకడున్నాడు. అంటే ఆ మనోజ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. హే, కనిపెడతా. మనకు మాత్రం పెద్ద వేరే పని ఉంది. ఓరే మనోజు, నువ్వు చాలా పొరపాటు చేసావురా. పోయి పని లేనోడికి పని చెప్పావు. అప్పుడు వాడు ఎంత సీరియస్గా ఉంటాడో చూపిస్తా.
ఏం చెల్లి ఆ నిర్లక్ష్యం? ఇలాగైనా గోంగూర ఒల్చేది? ఇలా కాడ చేతిలో పట్టుకొని ఆకు మొదల్ని బొటన వేలు గోరు చూపుడు వేలు కోసం మధ్యలో పట్టుకొని ఇదిగో ఇలా సున్నితంగా వలవాలన్నమాట. ఇది ఆకు ఒల్చే పద్ధతి. అర్థమైందా చెల్లి? అలా నీ మెడకాయ చిదివేస్తే పెద్ద పేడ విరగడైపోతుంది. గోంగూర వంకాయ అసలు ఏమైంది పల్లెటూరి ముద్దుకి ఇలా తిరగబడుతుంది? మరి నువ్వు ఒలుస్తూ ఉండు, నేను న్యూస్ చదివి వినిపిస్తాను. కర్మ కర్మ. నాతోనే పని చేయించుకుంటుందా? దీని తిక్క కుదిరేటట్టు బాగా పని చేయిస్తాను. అబ్బో, అమ్మో, మగాళ్ళకి వంటగదులు ఏం పను? అంటే తినటానికి ఏమన్నా ఉందేమోనని. ఏంటి ఇంత గోంగూర తినటానికేనా? తింటారా? పచ్చడి చేయటానికి మావయ్య. ఓహో, మావయ్య ఆ? వంట అయ్యాకొచ్చి తిందురుగానండి. అలాగే. పని పట్టు లేదు, ఎప్పుడు తిండికోలే. తింటానికి ఏమైనా ఉందాట? ఎలా అయినా సరే ఇలానే ఫిక్స్ అయిపోవాలి. ఆల్రెడీ సోఫాలో ఫిక్స్ అయ్యావుగా, కొత్తగా ఫిక్స్ అయ్యేదే ఉంది.